సింధు, ఆర్టీసీ బస్సు సురక్షితం అని తెలుసు. ఆర్టీసీ బస్సులో బస్ డ్రైవర్స్ స్కిల్డ్ పర్సన్స్ అని తెలుసు. సేఫ్ అని తెలుసు. అయినా సరే మనం ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ మీదనే ట్రావెల్ చేస్తుంటాం? అవునా? నువ్వు వెళ్తావేమో, నేను వెళ్ళను. ఎందుకు? ఎందుకేంటి, ఆర్టీసీలో అయితే ప్రొఫెషనల్ డ్రైవర్స్ అంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు. హ్మ్. అలాగే ప్రమాణాలు పాటిస్తారు ఖచ్చితంగా. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మరి అవును. నువ్వెందుకు ప్రైవేట్ ట్రావెల్స్కి వెళ్తావు? నేను ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు వెళ్తానంటే వాళ్ళు మనం బుకింగ్ చేసుకున్న తర్వాత ఫాలో అప్ చేస్తారు. ఈ టైంకి రండి, అక్కడ రెడీగా ఉండండి అని ఫాలో అప్ చేస్తారు. ఒకవేళ ఏదైనా బోర్డింగ్ పాయింట్కి వెళ్ళడానికి మిస్ అయింది అనుకోండి, ఒక 2-3 మినిట్స్ లేట్ అయినా సరే వెయిట్ చేస్తారు. కానీ ఆర్టీసీలో అలా ఉండరు కదా, ఫాలో అప్ చేయరు. ఒకవేళ చేసినా వెయిట్ చేయరు, వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఇంకా మెయిన్లీ అది. ఇంకా తర్వాత కంఫర్ట్స్, లగ్జరీస్, ఏంటంటే నీట్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీలో సరిగా ఉండదు. ఆ బెడ్షీట్స్ కానీ వాష్ చేయరు సరిగా. దీంట్లో నీట్గా వాష్ చేసి ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం కాస్ట్ అయినా సరే దీంట్లోనే ఆర్టీసీలో కంటే కూడా ట్రావెల్స్లోనే వెళ్ళడం బెటర్ అని చెప్పేసి నేను దీన్ని ప్రిఫర్ చేస్తాను. అవునా వెంకట్? అంటే నీకు కంఫర్ట్, లగ్జరీస్ అంటే నేను ఫాలో అప్ చేస్తే సరిపోతుందా? అంటే మన ప్రాణాలకి భద్రత అవసరం లేదా? అసలు ప్రైవేట్ ట్రావెల్స్లో ఎన్ని లోపాలతో నడుపుతున్నాయో తెలుసా? సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కువ అని చెప్పి పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవును. అలాగే అసలు ఎలాంటి ప్రమాణాలు పాటించట్లే. మొన్న జరిగిన ప్రమాదంలో కూడా మెయిన్ డిఫెక్ట్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉంది. అసలు డ్రైవర్లకి లైసెన్స్లే ఉండట్లేదు. మరి ఇవన్నీ ఉంటే ఓకేనా? ఫస్ట్ మనకి ఏం కావాలి? మన ప్రాణాలకి భద్రత కావాలి. అవును. కానీ అయితే ఆ కంఫర్ట్స్, ఆ ఫెసిలిటీస్ గవర్నమెంటే ప్రొవైడ్ చేసి ఆర్టీసీ బస్సుల్లో ప్రొవైడ్ చేస్తే ఆ మనీ గవర్నమెంట్‌కే వెళ్తది కదా! మనం ఇప్పుడు రూ. 600 ఆర్టీసీ బస్సులో ఉండి దీంట్లో టోల్ రూ. 100 ఉంది. కానీ టోల్ 100 తీసుకోమను. కానీ ఆ కంఫర్ట్స్, ఫెసిలిటీస్ ఇస్తే ఆర్టీసీ ప్రిఫర్ చేస్తాను కదా! అది గవర్నమెంట్‌కి ఆదాయము, మనకు సేఫ్ కదా! మరి ఎందుకు గవర్నమెంట్ అలా ఆలోచించట్లేదు మరి? అవును, చెప్పు. నిజమే. ఆర్టీసీలో అంటే అంత లగ్జరీస్ కాకపోయినా మినిమం సదుపాయాలు ఇచ్చినా కూడా ఇక్కడ ఆదాయం పెరుగుతుంది, అటు జనాల ప్రాణాలు కూడా సేఫ్గా ఉంటాయి. మరి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.